పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పూర్తయింది. ఎన్ కన్వెన్షన్ ను పూర్తిగా నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. ఉదయం 6 గంటల నుంచి కూల్చివేత సాగింది. ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై మంత్రి కోమటిరెడ్డి 3 రోజుల క్రితం హైడ్రాకు లేఖ రాశారు. మంత్రి కోమటిరెడ్డి ఫిర్యాదుతో అన్ని శాఖల నుంచి నివేదికలు తెప్పించుకున్న హైడ్రా ఆక్రమణలు నిజమేనని నిర్ధారించుకుని ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేశారు. రైట్గా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అక్కడ పూర్తయినట్టు తెలుస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికరణ్ అందిస్తారు. సాయికరణ్, హరిత అయితే హైటెక్ సిటీ కానామెట్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ను చెరువును ఆక్రమించి కట్టుకున్నారనేటువంటి ఉద్దేశంతో పూర్తిగా కూడా ఉదయం నుంచి హైడ్రా సిబ్బంది కూల్చివేతలు ప్రారంభించి కాసేపటి క్రితమే కూల్చివేతలు ముగిశాయి. పూర్తిగా ఎన్ కన్వెన్షన్ను నేలమట్టం చేశారు. అయితే పక్కనే చూడొచ్చు తుమ్మిడి కట్ట చెరువు కూడా మనం చూస్తున్నాము. ఆ చెరువును ఆక్రమించి ఇది నిర్మించారు అనేటువంటి తమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఇది నిర్మించారు అనేటువంటి ఆరోపణలు గత కొన్నేళ్లుగా కూడా చూస్తున్నాము. అయితే 21వ తారీఖున ఈ నెల 21వ తారీఖునే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వానికి అలాగే హైడ్రా కమిషనర్ ఉన్నటువంటి రంగనాథ్ కూడా ఒక లేఖ రాశారు. ఆ లేఖలో కూడా ఏదైతే ఈ మనం చూస్తున్నటువంటి ఈ చెరువు ఏదైతే ఉందో తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి దాదాపు 3.5 ఎకరాల్లో ఈ ఎన్ కన్వెన్షన్ను సినీ నటుడు నాగార్జున నిర్మించారు అని చెప్పి ఆరోపించారు. ఇది పూర్తిగా కూడా ఎఫ్టీఎల్లో ఉంది, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆ చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్లో ఇది నిర్మాణం చేశారు. ఇది పూర్తిగా అక్రమం, దీన్ని కూల్చివేయాలంటూ కూడా ఆయన ఫిర్యాదు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో అనేక ఫిర్యాదులు కూడా వచ్చాయి. పలు ఎన్జిఓల నుండి కూడా ఈ చెరువును ఆక్రమించినట్టు కూడా ఫిర్యాదులు రావడంతో ఈ తెల్లవారుజామున ఉదయం 6 గంటల నుంచి హైడ్రా తన యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. భారీ బందోబస్తు నడుమ అటు పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు పూర్తిగా ఏర్పాటు చేసి ఆ భారీ బందోబస్తు నడుమ దాదాపు ఒక 6 వరకు మెషిన్స్ తీసుకొచ్చి మొత్తం ఎన్ కన్వెన్షన్ను కూడా నేలమట్టం చేశారు. ఆ కన్వెన్షన్ కూడా చూడొచ్చు, దాదాపు 3.5 ఎకరాలు ఉంటుంది. పక్కనే చెరువు, ఆ చెరువును ఆనుకొని మొదట గోడ నిర్మించారు. ఆ గోడను నుంచి ఇటు పూర్తిగా ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. ఈ ఎన్ కన్వెన్షన్లో అనేక సినిమా ఫంక్షన్లు కావచ్చు, వివాహ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇంకా శుభకార్యాలు ఈ నెల వచ్చే నెల కూడా చాలా వరకు కూడా బుక్ అయి ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇది పూర్తిగా ఎఫ్టీఎల్ లెవెల్లో ఉన్నటువంటి నిర్మాణం, ఇదే పూర్తిగా అక్రమ నిర్మాణం అని తేల్చినటువంటి అధికారులు దీన్ని కూల్చారు. చూడొచ్చు, మనం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత హైడ్రా అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి ఐపీఎస్ అధికారి అయినటువంటి రంగనాథ్ను దానికి కమిషనర్గా ఏర్పాటు చేసి పూర్తిగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ లెవెల్స్లో నిర్మించినటువంటి నిర్మాణాలు, అలాగే చెరువులు, నాలాలు ఇవన్నీ కూడా కబ్జా చేసి నిర్మించినటువంటి నిర్మాణాలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా గుర్తించి వాటన్నింటినీ కూడా కూలుస్తున్నారు. మనం చూడొచ్చు, ఈ చెరువు దాదాపు 26 ఎకరాల వరకు ఉంటుంది. కానీ 26 ఎకరాలది కాస్త ఇప్పుడు 10 ఎకరాల వరకు కుచించుకపోయింది. మొత్తం చెరువు చుట్టూ అనేక కబ్జాలు కూడా వెలిసాయి. చూడొచ్చు, ప్రత్యేకమైనటువంటి ఆ నిర్మాణం అయితే ఆ హైటెక్స్ అనేటువంటి ఆ నిర్మాణం పక్కనే ఉన్నటువంటి ఈ చెరువు, ఆ నిర్మాణం ఈ చెరువు పక్కన ఆనుకొని కూడా చాలామంది పేదవాళ్ళు గుడిసెలు కూడా వేసుకున్నారు. అలాగే బడాబాబులు ఈ విధంగా కన్వెన్షన్స్, అనేక హైరైజ్డ్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా నిర్మించారు. దాదాపు 2010లోనే ఇది కన్స్ట్రక్షన్ జరిగింది. సో అప్పటి నుంచి కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ వస్తున్నారు. అనేక ప్రభుత్వాలు మారినా కూడా ఈ ఎన్ కన్వెన్షన్ను కూల్చాలి అనేటువంటి ఆరోపణలు, కంప్లైంట్లు అయితే వచ్చాయి. మొత్తానికి ఎటకేలకు ఈరోజు సినీ నటుడు నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూలుస్తున్నారనేటువంటి వార్తలు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున సంచలనం రేపాయి. పూర్తిగా దాదాపు ఉదయం 6 గంటల నుంచి కొనసాగినటువంటి కూల్చివేతలు కాసేపటి క్రితమే ముగిశాయి. ఇక్కడ ఉన్నటువంటి శిథిలాలను తొలగించే ప్రక్రియ మరి కాసేపట్లో అయితే ప్రారంభం కానుంది. సో ఇప్పుడు ఈ చెరువు దాదాపు 26 ఎకరాలు ఉంది కాబట్టి దీని అందరినీ కూడా పరిరక్షించేందుకు హైడ్రా సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చారు. ఆ ఎఫ్టీఎల్ ఎక్కడి వరకు ఉంది, ఆ బార్డర్ మొత్తం కూడా ఏర్పాటు చేసి అక్కడ వరకు ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా తొలగిస్తామనేది అయితే చెప్తున్నారు. ముఖ్యంగా అటు హైదరాబాద్లో ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులన్నింటినీ కూడా పరిరక్షిస్తే ముఖ్యంగా హైదరాబాద్కి వాటర్ సోర్స్ అనేటువంటిది ఉంటుంది. అలాగే వర్షాలు పడినప్పుడు ఇళ్లలోకి నీరు చేరకుండా ఈ చెరువుల్లోనే ఇల్లు కట్టారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆ చెరువుల్లో కట్టినటువంటి ఇల్లు నిర్మాణాలు వీటన్నింటినీ కూడా తొలగించి వాటర్ ఫ్లోయింగ్ కావచ్చు, డ్రైనేజీ సమస్యలు లేకుండా ఇవన్నింటినీ చేయడానికి ఒక హైడ్రా అనేటువంటి ఒక బాడీని ఏర్పాటు చేసి ఈ చర్యలు అయితే చేపడుతున్నారు. మరి ఇంకా ఇప్పటికే అనేక నిర్మాణాలను కూడా హైడ్రా గుర్తిస్తుంది. ఎన్ కన్వెన్షన్తో పాటు ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులను లో ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాలన్నింటినీ గుర్తించి వాటన్నింటినీ కూడా కూల్చివేతలు చేయనుంది.
ఎస్ఐ కిరణ్ ఉదయం 6 గంటల నుంచి కూడా హైడ్రా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అయితే మొదలుపెట్టింది. ఇప్పటివరకు కూడా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇంకా ఇది కూల్చివేత ఎంత సమయం పట్టే అవకాశం ఉంది అక్కడ? అయితే ఇంకా పూర్తిగా ఉదయం నుంచి చేపట్టినటువంటి కూల్చివేతలు అయితే కాసేపటి క్రితం ముగిశాయి. మనం ఇక్కడ చాలా స్పష్టంగా కూడా చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి మ్యాప్ ఏదైతే తమ్మిడికుంట చెరువుకు సంబంధించినటువంటి మ్యాప్ను కూడా చూడొచ్చు. ఇది చెరువు ఉంది. ఈ చెరువు పైన ఏదైతే ఇక్కడ ఒక లైన్ చూస్తున్నామో ఈ లైన్కి సంబంధించి ఈ బఫర్ జోన్ పైన దాదాపు 3.5 ఎకరాలలో ఈ కన్వెన్షన్ను నిర్మించారు. దీనికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు కూడా గతంలోనే 2010లోనే ఇది చెరువుపై నిర్మాణం చేశారనేటువంటిది కూడా గుర్తించి గతంలోనే నోటీసులు జారీ చేశారు. అయితే అప్పుడు ఆ కూల్చివేత పనులు ఆగిపోయాయి. అయితే తాజాగా మళ్ళీ ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే ఎవరైతే ఈ ఎన్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి యజమానులకు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకుండానే ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలనేటువంటి ఉద్దేశంతో అధికారులు ఇక్కడికి చేరుకొని ఈ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇదంతా కూడా చెరువు. ఈ చెరువును ఇదంతా కూడా చూడొచ్చు. ఇది 26 ఎకరాల 24 గుంటల చెరువు, 29 ఎకరాల 24 గుంటల చెరువు. ఇందులో 3.5 ఎకరాలు ఈ చెరువు బఫర్ జోన్ పైన 3.5 ఎకరాల్లో ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. అలాగే ఎన్ కన్వెన్షన్తో పాటు ఈ చెరువు చుట్టూ కూడా అనేక నిర్మాణాలు కూడా వెలిశాయి. దాదాపు 29 ఎకరాల చెరువు ఇప్పుడు కాస్త 10 ఎకరాల చెరువు వరకు కుచించుకపోయిందని చెప్పొచ్చు. సో ఈ చెరువు చుట్టూ ఉన్నటువంటి అన్ని అక్రమ నిర్మాణాలన్నీ కూడా తొలగిస్తామని అయితే చెప్తున్నారు. మరి కాసేపటి క్రితం ఇక్కడికి హైడ్రా కమిషనర్ ఉన్నటువంటి రంగనాథ్ కూడా వస్తారనేటువంటి వార్తలు వచ్చాయి. మరి ఆయన వచ్చి ఇక్కడ కూల్చుతున్నటువంటి కూల్చివేతలను కూడా పర్యవేక్షిస్తారనేది కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పటికే ఇక్కడ కొంతమంది నేతలు వీళ్ళందరూ కూడా చేరుకుంటున్నారు. గతంలో ఈ ఎన్ కన్వెన్షన్ కబ్జా చేశారనేటువంటి కంప్లైంట్లు ఇచ్చినటువంటి ఎన్జిఓలు వాళ్ళంతా కూడా వచ్చి ఈ కూల్చివేతలను కూడా చూస్తున్నారు. సో మొత్తం మనం చెరువును చూడొచ్చు. చెరువు కాస్త కుచించకపోయి చెరువులోకి నిర్మాణాలు వెళ్ళిపోయినట్టు పరిస్థితుంది. సో ఆ నిర్మాణాలు అన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. చెరువు చుట్టూ కూడా జేసీబీలు వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తారు. మొదట ఎన్ కన్వెన్షన్ కూలుస్తున్నారు. ఆ తర్వాత ఈ చెరువు చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న నిర్మాణాలు అన్నింటినీ కూడా కూర్చే పనిలో ఉన్నారు. ఇక్కడ ఒక రహదారిని కూడా చూడొచ్చు. రహదారిని కూడా కబ్జా చేసేసి కట్టినటువంటి పరిస్థితి. దాదాపు ఎంటైర్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి చెరువుల అన్ని పరిరక్షణలో భాగంగానే ఈ హైడ్రాను ఏర్పాటు చేసి ఈ కూల్చివేతలన్నింటినీ కూడా చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ హైడ్రా ఏర్పాటు తర్వాత బడా బాబులు కావచ్చు చెరువులు కబ్జాలు చేసి నిర్మించినటువంటి నిర్మాణదారుల్లో దడ పుట్టిస్తుందని చెప్పొచ్చు. చాలా వరకు ఈ హైడ్రాను అడ్డుకోవాలి అనేటువంటి కంప్లైంట్లు చాలా వరకు ప్రభుత్వానికి వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా వినకుండా చెరువులు నాలాల పరిరక్షణ ధ్యేయంగా ప్రస్తుతానికైతే ఎక్కడెక్కడ ఈ చెరువులను కబ్జా చేసి గతంలో నిర్మాణాలు చేశారో వాటన్నింటినీ కూడా తొలగించి చెరువులను పరిరక్షణ చేసేందుకే ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. థ్యాంక్ యూ సాయి కిరణ్. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై స్పందించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రభుత్వ ఆస్తులను ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి అని వ్యవస్థలు తమ పని తాము చేస్తూ వెళ్తాయన్నారు జూపల్లి. ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు అక్రమంగా ఆక్రమించినా కూడా ఇది ప్రజల ఆస్తి కదా. ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి కాబట్టి డెఫినెట్గా దాన్ని ప్రొటెక్ట్ చేయాలా. అంటే వీ హ్యావ్ టు సెండ్ ఏ మెసేజ్. గతంలో ఏం జరిగిందో భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలా. అందులో భాగంగానే తీసుకుంటా ఉన్నాం. రైట్. ప్రస్తుతం ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులైతే కొనసాగుతూనే మా ప్రతినిధి విక్రమ్ మరింత సమాచారం అందిస్తారు. విక్రమ్, మనం చూస్తూనే ఉన్నాం నిత్యం ఏదో ఒక చోట అధికారులు ఆక్రమణలు కూల్చివేస్తున్నారు. అందులో భాగంగానే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అయితే కొనసాగుతుంది. ఉదయం 6 గంటల నుంచి కూడా ఏంటి సిచ్యువేషన్ అక్కడ, డీటెయిల్స్ ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి? హరిత, దాదాపుగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఎన్ కన్వెన్షన్ను పూర్తిగా నేలమట్టం చేసిన విజువల్స్ మనం చూస్తున్నాము. మొత్తం నేలమట్టం చేసి పూర్తి స్థాయిలో కూల్చివేతలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. దాదాపుగా మనం చూసుకోవచ్చు తమ్మిడికుంటకు సంబంధించి 29 ఎకరాల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది. దాదాపుగా ఈ బఫర్ జోన్లో దానికి సంబంధించి మనం చూసుకోవచ్చు ఆ నిర్మాణాలకు సంబంధించి 2.39 ఎకరాల ఆక్రమణ FTL కబ్జాకు గురైంది, ఆక్రమణకు గురైంది అని చెప్తున్నారు. 19 నిర్మాణాలు చేపట్టారు. అదేవిధంగా 2020లో చూసుకుంటే 4 ఎకరాల 69 గుంటల భూమి ఆక్రమణ
గురైంది, 32 నిర్మాణాలు చేపట్టారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత ఎంక్రోచ్మెంట్కు గురవుతున్న పరిస్థితి ఉంది ఈ చెరువుకు సంబంధించి. 2020 సంవత్సరంలో దాదాపుగా 5 ఎకరాలకు పైగా బఫర్ జోన్ ఆక్రమణకు గురయ్యింది. 81 నిర్మాణాలు చేపట్టారు. ప్రతి ఏడాది చూసుకుంటే 2014 నుంచి 2020 వరకు కూడా పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు 100కు పైగా నిర్మాణాలు ఈ ప్రాంతంలో నిర్మించినట్లు తెలుస్తుంది. మరోవైపు మనం చూసుకోవచ్చు చెరువుకు అవతల వైపు కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఎవరైతే చెత్త వేసి ఇక్కడ చెరువుకుంట ప్రాంతంలో మనం అక్కడ చూసుకోవచ్చు చెరువుకు ఆ వైపు ఉన్న ప్రాంతంలో కూల్చివేతల ప్రక్రియ ఇప్పుడే అధికారులు ప్రారంభించారు. హైడ్రా అధికారులు చెత్తను చెరువు సమీప ప్రాంతంలో వేసి ఆ చెరువును పూడ్చివేసుకుంటూ వస్తూ అక్కడ చెత్తకు సంబంధించి వారంతా కూడా అరేంజ్మెంట్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాటిని అన్నింటినీ కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఇప్పుడే ఎన్కన్వెన్షన్ పూర్తయిన తర్వాత మరోవైపు వెళ్ళిన అధికారులు హైడ్రా సిబ్బంది మొత్తం అటువైపు చెరువుకు తమ్మిడికుంటకు అటువైపు ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. దాదాపుగా మనం చూసుకోవచ్చు 7 ఏళ్లలో చూసుకుంటే దాదాపుగా 100కు పైగా నిర్మాణాలు అయితే తమ్మిడికుంట చెరువు చుట్టూ చేసినట్లు అధికారులు గుర్తించడం జరిగింది. వారందరికీ నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగా మనం చూసుకోవచ్చు ఈ ఎన్కన్వెన్షన్కు సంబంధించిన కూల్చివేతలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు దీనికి సంబంధించిన ఫిర్యాదును మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చినట్లు స్వయంగా చెప్పడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకే కూల్చివేసినట్లు చెప్తున్నారు అధికారులు. మరోవైపు తమ్మిడికుంట చెరువు పరిరక్షణ వైపు అధికారులు చొరవ చూపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో కాకుండా ఓఆర్ఆర్ పరిధి మొత్తం అన్ని చెరువులను కలిపి దాదాపుగా 200కు పైచీలకు చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల పరిరక్షణ వైపు హైడ్రా ఫోకస్ పెట్టింది. ఎక్కడెక్కడ ఆక్రమణలు గురయ్యాయో చెరువుల పూర్తి స్థాయి విస్తీర్ణం ఎంత, FTL పరిధి ఎంత, ఆ తర్వాత బఫర్ జోన్ పరిధి ఎంత, వాటన్నిటినీ కూడా ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో లెక్కలు తీయడం జరిగింది. దానికి సంబంధించిన మ్యాపింగ్ ప్రక్రియ అంతా పూర్తి చేశారు. మనం చూసుకోవచ్చు ఇప్పటికే గండిపేట చెరువుకు సంబంధించి ఒక కూల్చివేతల ప్రక్రియ గత వారం చేయడం జరిగింది. FTL పరిధిలో ఉన్న కూల్చివేతలు అయితే పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తమ్మిడికుంట చెరువుకు సంబంధించి ఇక్కడ ఎన్కన్వెన్షన్ బఫర్ జోన్లో నిర్మాణం జరిగింది అని ఫిర్యాదులు రావడంతో కూల్చివేతలు చేయడం జరిగింది. మరోవైపు చెరువును ఎక్కడైతే పూడ్చుకుంటూ ముందుకు వస్తున్నారో చెత్త వేస్తూ పూడ్చుకుంటూ ముందుకు వస్తున్నారో వారి నిర్మాణాలన్నింటినీ కూడా తాత్కాలిక నిర్మాణాలే షెడ్లు వేయడం జరిగింది. చెత్త చెదారం అంతా తీసుకొచ్చి అక్కడ వేస్తూ మొత్తం చెరువును పూడ్చుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. వాటన్నిటిని కూడా ఆ పూడ్చుకుంటూ వచ్చిన ప్రాంతంలో అంతా కూడా షెడ్లు వేస్తూ ఉన్నారు. ఈ షెడ్లన్నింటినీ కూడా ఈరోజు కూల్చివేయాలని చెప్పి హైడ్రా అధికారులు నిర్ణయించారు. మొదటగా ఎన్కన్వెన్షన్ను కూల్చివేశారు. ఆ తర్వాత చెరువుకు అటువైపు ఉన్న ప్రాంతంలో అంతా కూల్చివేతల ప్రక్రియ అయితే దాదాపుగా కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఎన్కన్వెన్షన్ అయితే ఉదయం నుంచి కూడా కూల్చివేత ప్రక్రియ చేశారు. మొత్తం ఎన్కన్వెన్షన్ను నేలమట్టం చేశారని చెప్పుకోవచ్చు. హరిత. ఎస్ విక్రమ్, ఇంకా దాదాపు మనం చూసుకున్నట్లయితే ఇంకా ఎన్ని ఆక్రమణలకు గురై ఉన్నాయి, వాటిని కూడా కూల్చివేసే అవకాశం ఏమైనా ఉందా? ఈ ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఏమైనా ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా హరిత మనం చూసుకోవచ్చు దాదాపుగా ఈ తొమ్మిడికుంట చెరువుకు సంబంధించి చూసుకుంటే గత 10 ఏళ్ల కాలంలోనే 100కు పైగా ఈ చెరువు చుట్టూ కూడా నిర్మాణాలు సాగినట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి కూడా నోటీసులు అంతా కూడా ఇచ్చారు. చెరువు చుట్టుపక్కల ఎవరైతే కట్టడాలు చేశారో వారికైతే నోటీసులు ఇస్తున్నారు. వచ్చిన ఫిర్యాదుల మేరకు తొలుత వచ్చిన ఫిర్యాదుల మేరకు కూల్చివేతల ప్రక్రియ అయితే హైడ్రా చేపడుతుంది. ఫిర్యాదులు వచ్చినంత వరకే చేస్తారా, ఇంకా ఆక్రమణలను గుర్తించి వాటిని కూడా కూల్చివేస్తారా అన్నది ఇంకా ప్రశ్నార్థకమే అని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే దూకుడుగా హైడ్రా ముందుకు వెళ్తుంది. ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేసే ప్రక్రియ హైడ్రా చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ తొమ్మిడికుంటకు సంబంధించి చూసుకుంటే 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 100కు పైగా నిర్మాణాలు చుట్టూ కూడా 100కు పైగా నిర్మాణాలు ఉన్నట్టు చెప్తున్నారు. ఆ వైపు మనం చూసుకోవచ్చు కూల్చివేత షెడ్లను కూల్చివేస్తున్న విజువల్స్ మనం చూసుకోవచ్చు. ఇప్పుడే ఆ చెరువుకు అటువైపు ఉన్న కూల్చివేతల ప్రక్రియ కూడా ఇప్పుడే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎన్కన్వెన్షన్ నేలమట్టం చేసిన తర్వాత హైడ్రా సిబ్బంది అంతా కూడా అక్కడికి వెళ్ళి కూల్చివేత ప్రక్రియ చేస్తున్నారు. షెడ్స్ అన్నీ కూడా కూల్చివేస్తున్నారు. చెత్త చెదారం వేసి చెరువును పూడ్చుకుంటూ వచ్చి ఆ చెరువు పైన నిర్మాణాలు చేపట్టారు. వాటన్నిటిని కూడా
కూల్చివేస్తున్నారు. ఆ కూల్చివేత విజువల్స్ కూడా ఇప్పుడే ప్రారంభించారు. మొత్తం మీద తమ్మిడికుంట చెరువుకు సంబంధించి 29 ఎకరాలు ఉన్న విస్తీర్ణంలో ఉన్న చెరువు దాదాపుగా కుంచుకుపోయింది. చెరువు ఆక్రమణకు గురైంది. ఈ నేపథ్యంలో మరోవైపు ఉన్న కూల్చివేతల ప్రక్రియను కూడా మనం చూసుకోవచ్చు. ఆ కూల్చివేతల ప్రక్రియ దూకుడుగా ముందుకు వెళ్తుంది. షెడ్లను శరవేగంగా కూల్చివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా మనం చూసుకోవచ్చు హైదరాబాద్ మహానగరంలో 200కు పైచీలకు చెరువులు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా పునర్వైభవం తీసుకొచ్చే విధంగా పూర్తి స్థాయిలో అది ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇది పూర్తి స్థాయిలో కొనసాగిస్తారా, మధ్యలోనే ఆపివేస్తారా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా హైడ్రా దూకుడు చర్యలతో కబ్జా కోరులు అయితే ఎవరైతే ఉన్నారో వారంతా కూడా హడలిపోతున్నారని చెప్పుకోవచ్చు. హరిత, థ్యాంక్ యూ విక్రమ్.